మీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది గుంటూరులో. బట్ ఫర్ లార్జర్ ఆడియన్స్ నేను అడుగుతున్నాను. అసలు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అమ్మా, నాన్న ఎక్కడ పుట్టారు? మీరేం చదువుకున్నారు? రాజకీయాల్లోకి అరంగేట్రం ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి సమయాల్లో మీరు చేయటం జరిగింది? శ్రీకర్ గారు, ఇప్పుడు మాది నేటివ్గా తెనాలి. ఓకే. నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చి నేను తెనాలిలోనే ఎల్కేజీ నుంచి 10th వరకు సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఉంది, అక్కడ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వివేకానంద జూనియర్ కాలేజ్, అంటే వివేక జూనియర్ కాలేజ్ అని ఉంది, అక్కడ చదివాను. నాకు ఇంటర్లో స్టేట్ ర్యాంక్. ఎప్పుడు సార్ ఇది? 95 to 97. ఓకే. సో 97 ఇంటర్మీడియట్ బ్యాచ్లో ఇప్పుడు స్టేట్ ర్యాంక్స్ అంటే 10 మెంబర్స్కి వచ్చాయి, అవును. కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో. సో ఆ 10 మందిలో నాకు స్టేట్ 6th ర్యాంక్ వచ్చింది 97 ఇయర్లో. సో ఆ స్టేట్ ర్యాంక్ రావడం వల్ల అక్కడ నుంచి నేను బిట్స్ ప్లాన్కి డైరెక్ట్ అడ్మిషన్ ఉండేది. ఓకే. ఇప్పుడు ఉన్నట్లుగా బిట్సాట్ ఉండేది కాదు. సో డైరెక్ట్ అడ్మిషన్, ఈ ఫస్ట్ ఒక ర్యాంక్ ఒకరికి ఉండేది కాబట్టి Only for 10 మెంబర్స్కి మార్క్స్ బేసిస్ మీద మనకి బిట్స్ ప్లాన్లో అడ్మిషన్ ఉండేది. ఓకే. సో దట్ వే బికాజ్ ఐ గాట్ స్టేట్ ర్యాంక్ అండ్ ఓన్లీ ఫ్యూ పీపుల్ గెట్ ఇట్, నేను బిట్స్ ప్లానీకి వెళ్ళి ప్లానీలో నేను అక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అవ్వడం జరిగింది. ఉన్నారు సార్? 4 years, 97 to 2001. యూ కేమ్ బ్యాక్. సో బిట్స్ ప్లానీలో నేను చదివిన తర్వాత 2001లో, ఇన్ఫ్యాక్ట్ 2000 నా 4th year ఫస్ట్ సెమిస్టరు, ఓకే. 2000 ఆగస్ట్ జూలై టు డిసెంబర్ టైం ఫ్రేమ్లో ఇన్ఫినియంట్ టెక్నాలజీస్ అని, ఓకే. I was one of the 2 students in my entire batch of BITS Pilani to get selected for an internship in Infineon Technologies in Singapore. Then 6 months internship అలా సింగపూర్లో సెమీకండక్టర్స్ మీద చేయడం జరిగింది. తర్వాత 4th year సెకండ్ సెమిస్టర్ బ్యాక్ వచ్చి ఒక 4 కంట్రీస్లో జాబ్స్ వచ్చాయి, ఇండియాలో కూడా జాబ్స్ వచ్చాయి. కానీ ఓకే. నేను ఎప్పుడు కూడా భారతదేశాన్ని జాబ్ కోసం దాటకూడదు ఓకే. అని అనుకొని నేను మన దేశంలోనే నేను జాబ్ చేయడం జరిగింది. జాబ్ పరంగా చాలా దేశాలు వెళ్ళాను, ఓకే. బట్ ఏంటంటే జాబ్ కోసం నేను వెళ్ళలేదు. సో దట్స్ మై ఎడ్యుకేషన్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మై ఎడ్యుకేషన్. సార్, మీరు తెనాలిలో పుట్టి పెరిగారు. జనరల్గా మీరు ఎక్కడికన్నా వెళ్ళినా ఈ మా తెనాలి అంటే బేసికలీ ఇందిరా సినిమా తర్వాత అదొక పెద్ద జోక్ అయిపోయింది, మీది తెనాలే మాది తెనాలే అని. ఇలాంటి ఎప్పుడన్నా ఫేస్ చేశారా? నో, నేను యాక్చువల్గా ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో తప్పు కూడా ఏం లేదు. ఓకే. ఐ టేక్ ఇట్ పాజిటివ్లీ బికాస్ ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క ఊరు, గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, ప్రాంతం కావచ్చు, అభిమానం ఉండటంలో తప్పులేదు. ఓకే. అభిమానం బ్లైండ్గా ఉండకూడదు, అభిమానం ఒక మంచి కోసం దారి తీయాలి. సో ఇది నేను నమ్ముతాను. సో కాబట్టి ఇన్ఫ్యాక్ట్ తెనాలి అనేది చూడండి, తెనాలి అది ఆంధ్ర ప్యారిస్ అంటారు. అవును. తెనాలిలో నీరు జస్ట్ ఇలాగా తవ్వితే నీటి అట్లా ఉరకలేస్తుంది నీరు అని చెప్తారు. తీన్ నాలి, తెనాలి ఈజ్ నథింగ్ బట్ తీన్ నాలి, 3 కాలువలు. ప్యారిస్లో ఎట్లయితే 3 కాలువలు స్ట్రైట్గా ఉంటాయో ఆ విధంగా తెనాలిలో 3 కాలువలు స్ట్రైట్గా ఉంటాయి, అది తీన్ నాలి. ఓకే. కాబట్టి ఆంధ్ర ప్యారిస్ తెనాలి అయింది తెనాలి. ఓకే, ఇంత హిస్టరీ ఉందా? ఓకే. తెనాలి చదువుల తల్లి, తెనాలి విజ్ఞానానికి వివేకానికి గడ్డ. తెనాలి నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు. అటువంటి తెనాలిని నాది అనుకోవటంలో తప్పే లేదు. ఇన్ఫాక్ట్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్, నో ప్రాబ్లం. అండ్ నాకు ఎప్పుడైతే ఎదురు కాలేదు. అండ్ ఎవ్రీబడి మేబీ బికాజ్ నేను చేసే పనులు నేను బాగా చేస్తానేమో అని కావచ్చు, ఇప్పుడు ఎవరు కూడా అలాగా జోగ్గలేదు. పాజిటివ్గా ఎప్పుడైనా ఎవరైనా తెనాలి వాళ్ళు ఎదురు పడితే మీ తెనాలి మా తెనాలి పక్కన వాళ్ళు అంటే అది నేను పాజిటివ్గానే తీసుకుంటాను, క్రిటిసిజం అయితే తీసుకోరు. సార్, తెనాలి గురించి ఎంతో బాగా చెప్పారు. నాకు తెలిసి తెనాలి అంటే ఒక జోక్ వేసేవాళ్ళు, కానీ ఇంత గొప్పగా చెప్పడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అంత ప్రేమగా తెనాలిలో పెరిగిన మీరు గుంటూరు రావడం ఎలా జరిగింది సార్? ఓకే. సో నా ఫస్ట్ జాబ్ యాక్చువల్గా ఢిల్లీలో, ఎందుకంటే నేను ఇండియాలోనే భారతదేశంలోనే ఉండాలని కోరుకున్నాను. 2001లో నేను బిట్స్ ప్లాన్ నుంచి గ్రాడ్యుయేట్ అయినప్పుడు. సో నాకు ఇప్పుడు 2001లో రిసెషన్ ఉన్నది. 2001లో రిసెషన్ ఉంటే అక్కడ సెమీకండక్టర్స్లో జాబ్ ఓన్లీ ఢిల్లీలో, ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్లో నేను నోయిడాలో ఉండేది, ఇప్పుడు గ్రేటర్ నోయిడాలో ఉండేది. అప్పుడు నోయిడా సెక్టర్ 16A ఉండేది.
అక్కడ నేను నా మొదట సెమీకండక్టర్స్ జాబ్ చేయడం జరిగింది. అది భారతదేశం. తర్వాత టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ అని బెంగళూరులో, అక్కడ నేను జాబ్ చేశాను. బెంగళూరు అంటే ఇండియా నుంచి నేను సౌత్ ఇండియాకి వచ్చాను. అవును. తర్వాత 2005-6 టైం ఫ్రేమ్లో అప్పుడు ఏదో ఒక ఫ్యాబ్ సిటీ డెవలప్ అవుతుందని ఒక టాక్ వచ్చి హైదరాబాద్ బాగా గ్రో అయిపోతుంది అని చెప్పి అలాగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అది ఫ్యాబ్ సిటీ, అన్ఫార్చునేట్లీ అది ఫేక్ సిటీ అయింది. అది రియల్ ఎస్టేట్కి అడ్డా అయిపోయింది సిటీ అయిపోయింది. అన్ఫార్చునేట్ థింగ్. బట్ ఫ్యాబ్ సిటీ డిన్ మెటీరియలైజ్ ఎట్ ద టైమ్. బట్ నేను ఫ్యాబ్ సిటీ వస్తుంది కాబట్టి నా ఆంధ్రప్రదేశ్, అప్పుడు హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్, అది ఇండియా నుంచి సౌత్ ఇండియా, సౌత్ ఇండియా నుంచి నా స్టేట్ విచ్ ఇస్ ఆంధ్రప్రదేశ్, అక్కడికి రావాలని హైదరాబాద్లో ఏమీ లేకపోయినా ఏదో ఒక కంపెనీ అప్పుడే ఉన్నా కూడా, కనెక్సెంట్ అనే కంపెనీ ఉన్నా కూడా, ఐ చోస్ టు కమ్ బ్యాక్ టు మై స్టేట్. ఎప్పుడెప్పుడు వద్దామా నా స్టేట్కి అని నేను 2005లో హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత డెఫినెట్గా నాకైతే విడిపోవటం బాధ వేయడం కంటే విడిపోయిన విధానం నాకు చాలా బాధేసింది. ఖచ్చితంగా సరైన రైట్స్ ఆంధ్రప్రదేశ్కి కలగలేదు. అసలు విభజన అనేది హేతుబద్ధంగా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఫీలింగ్స్ని, హైదరాబాద్ పట్ల ఉన్న భావనని ఏమాత్రం కన్సిడర్ చేయకుండా సోనియా గాంధీ గారు కేక్ కట్ చేసినట్లుగా కట్ చేసి ఆమె బర్త్డే రోజున చేశారు. ఒక్క మాట. సో దానివల్ల ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్ వద్దామా అనే ఉద్దేశంతో నేను యాక్చువల్గా అంటే నేను ఉన్నాను. సో 2017 సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్లో నేను గుంటూరు రావటం జరిగింది. బికాజ్ దిస్ ఇస్ గుంటూరు డిస్ట్రిక్ట్. నాకు గుంటూరు, తెనాలి నాకు ఎప్పుడు తేడా లేదు. అవును. కానీ గుంటూరు డిస్ట్రిక్ట్ అదే. అవును. ఇంకా హెడ్ క్వార్టర్స్ నేను ఇంకా ఉండాలి అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రీజన్లో ఉండాలని అంటే ఐ థింక్ గుంటూరు ఇస్ ద ప్లేస్ వేర్ ఐ కెన్ స్టే. ఓన్లీ ప్లేస్. సార్, మీరు ఇందాక రాష్ట్ర విభజన మిమ్మల్ని ఎంతో కలిసివేసిందని చెప్పారు. సోనియా గాంధీ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి ఎంతో మాట్లాడారు. ఎవ్రీవన్ విల్ యాక్సెప్ట్ ఇట్. మనిషి పుట్టినోడు, మంచినీళ్ళు అన్నం తినేవాడైతే ఖచ్చితంగా కాంగ్రెస్ నిర్మోహమాటంగా ఒక రాష్ట్రానికి మంచి చేసి ఇంకో రాష్ట్రానికి సవిత ప్రేమ చూపించిందని చెప్పడానికి ఎటువంటి శిషాభిషలు లేవు. కానీ ఇక్కడ చాలామంది డిఫర్ అయ్యేది మాట ఏంటంటే ఈవెన్ బీజేపీ ఆల్సో సపోర్టెడ్ కాంగ్రెస్ ఇన్ డివిజన్ ఆఫ్ ద స్టేట్. రైట్. నేను మీకు ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. 1998లోనే ఓకే, బీజేపీ కాకినాడలో జరిగిన ఒక సమావేశంలో ఒక తీర్మానం చేసింది. ఓకే, మాకు 2 రాష్ట్రాలు అంటే మాకు చిన్న రాష్ట్రాలు మా విధానం అనేది బీజేపీ యొక్క తీర్మానం. అంటే చిన్న రాష్ట్రాలు అంటే ఒకవేళ ఎవరైనా రాష్ట్ర విభజన కోరితే చిన్న రాష్ట్రాలు అనేది బీజేపీ యొక్క విధానం. ఓకే. ఇప్పుడు మీరు చూడండి, బీజేపీ రూల్లోనే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అవునైంది, బీహార్, జార్ఖండ్, పంజాబ్, హర్యానా డివైడ్ అవ్వలేదు. బట్ అది అట్లానే తర్వాత ఛత్తీస్గఢ్ అనుకుంటా మనకి డిఫరెంట్ అంటే 3 స్టేట్స్ మనకి కొత్త స్టేట్స్ బీజేపీ రూల్లో మనకి ఫామ్ అవటం జరిగింది. ఓకే, బీజేపీ రూల్లో 3 స్టేట్స్ మనకి ఫామ్ అవటం జరిగింది. ఈ ఫార్మేషన్ ఎక్కడైనా ప్రాబ్లం అయిందా? లేదు. డివైడ్ అయిన స్టేట్ కానీ అంటే ఏ స్టేట్ నుంచి డివైడ్ అయిందో ఆ స్టేటు, కొత్త స్టేటు, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారా లేదా? అవును. సో మేము చెప్పేది ఏంటంటే బీజేపీ 2014లో చెప్పలేదే కొత్త స్టేట్స్ అని, 1998లోనే చెప్పింది కొత్త స్టేట్స్. కాబట్టి నేను అనేది ఏంటంటే బీజేపీ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఓకే హేతుబద్ధంగా ఒక డివిజన్ అనివార్యమైతే ఆ డివిజన్కి అప్పుడు సపోర్ట్ చేసింది. కొత్తగా 3 స్టేట్స్ ఫామ్ చేసి మొత్తం చక్కగా బ్రదర్లీ ఫీలింగ్తో ఒక డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ముందుకు నడిపించింది బీజేపీ. ఆ విధానం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డివైడ్ అవుతున్నప్పుడు కూడా ఎస్ దే కెన్ బి డివైడెడ్ అని చెప్పింది. ఓకే. అప్పుడు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య లేకపోతే ఎంపీల సంఖ్య ఎంతండి? ఐడియా అసలు ఎవరు లేరు. ఎందుకంటే కాంగ్రెస్ ఆల్మోస్ట్ హ్యాస్ 32-34 ఎంపీస్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. కరెక్ట్. సో బేసికలీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఎంపీస్, తెలంగాణ ఎంపీస్ ఎలా అయితే పోరాడారో తెలంగాణ కోసం, ఆంధ్రప్రదేశ్ ఎంపీస్ ఎవరు కూడా తెలంగాణని సోనియా గాంధీ గారు డివైడ్ చేస్తారు
అని ఎక్స్పెక్టే చేయలేదు. అది వాస్తవం. అది ఆ రోజు ఎలక్టోరల్ రీజన్స్ అప్పటికప్పుడు తీసుకున్న ఏదో బర్త్డేకి కేక్ కట్ చేసినట్టు చేసిన డెసిషన్. అవును. బీజేపీ ఎప్పటి నుంచో ఒక డెసిషన్ అలా అయితే బీజేపీకి ఇక్కడ ఆ టైంలో ఏమి స్టేక్స్ లేవు. బట్ బీజేపీ చిన్న స్టేట్స్కి ఎప్పుడూ అనుకూలమే. కాబట్టి ఎప్పుడు అనుకూలమేనంటే అది ఎట్లా అనుకూలము, అది డివైడ్ చేసి దాని బాధ్యత డెఫినెట్గా డివైడ్ చేస్తున్న కాంగ్రెస్ది. కాబట్టి దీంట్లో బీజేపీని మనం అందరూ అనుకుంటున్నట్లుగా తప్పుపట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే బీజేపీకి ఇలా 3 స్టేట్స్ డివైడ్ చేసి హ్యాపీగా ఉంచిన హిస్టరీ ఉంది. 1998లోనే తీర్మానం చేసిన హిస్టరీ ఉంది.